చాట్‌జీపీటీని మీరింకా నార్మల్‌గానే వాడుతున్నారా? అయితే మీరు చాలా పెద్ద ఆపర్చునిటీ మిస్ అవుతున్నారు. ఈ ఒక్క వీడియోతో మీరు చాట్‌జీపీటీని వాడే విధానం పూర్తిగా మారిపోతుంది. ఈరోజు మనం చాట్‌జీపీటీని ఒక అబ్సల్యూట్ ప్రో లాగా 100% యాక్యురసీతో ఎలా వాడాలో తెలుసుకుందాం. నేను ఈరోజు మీకు 10 సీక్రెట్ ట్రిక్స్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో నార్మల్ టెక్స్ట్ ప్రాంప్ట్స్‌తో పాటు ఇమేజ్ జనరేషన్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. ఈ 10 ట్రిక్స్ మీరు నేర్చుకున్న తర్వాత మీ ప్రొడక్టివిటీ పక్కా 10 టైమ్స్ పెరుగుతుంది. బిగినర్స్‌కి కూడా చాలా సింపుల్‌గా అర్థమయ్యేలా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. మీరు చాట్‌జీపీటీని యూజ్ చేసి ఇమేజెస్ జనరేట్ చేసేటప్పుడు అడగగానే అది మీకు స్క్వేర్ షేప్‌లో ఇమేజ్ ఇస్తుంది. కానీ మనకి యూట్యూబ్ ఇమేజెస్‌కి 16:9 కావాలి లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కి 9:16 కావాలి. అప్పుడేం చేయాలి? చాలా సింపుల్. మీ ప్రాంప్ట్ చివర్లో ఆస్పెక్ట్ రేషియోని యాడ్ చేయండి. ఎగ్జాంపుల్‌కి క్రియేట్ ఏ యాపిల్ ఫ్రూట్. ఆస్పెక్ట్ రేషియో 3:4 అని టైప్ చేయండి. అంతే, పర్ఫెక్ట్‌గా ఆ సైజులో మీకు ఇమేజ్ వస్తుంది. ఇది చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ ట్రిక్. ట్రిక్ 2 కన్సిస్టెంట్ క్యారెక్టర్. ఇది స్టోరీ క్రియేటర్స్‌కి, ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళకి ఒక బ్రహ్మాస్త్రం. మనం ఒక క్యారెక్టర్‌తో స్టోరీ చెప్పేటప్పుడు ప్రతి ఇమేజ్‌లో ఆ క్యారెక్టర్ ఫేస్, డ్రెస్ మారిపోకూడదు, సేమ్ ఉండాలి. దీనికోసం మీరు ఫస్ట్ ఒక ఇమేజ్‌ని జనరేట్ చేయండి. ఆ ఇమేజ్ మీకు నచ్చితే చాట్‌జీపీటీని ఇలా అడగండి. వాట్ ఈస్ ది జెన్ ఐడీ ఆఫ్ దిస్ ఇమేజ్? అప్పుడు అది మీకు ఒక ఐడీ ఇస్తుంది. ఇక్కడ నాకు ఐడీ ఇచ్చింది చూసారా? అలా. నెక్స్ట్ టైం మీరు అదే క్యారెక్టర్‌ని వేరే చోట లేదా వేరే స్టైల్ కావాలి అంటే జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ అబ్బాయి అమ్మాయితో ఉన్నట్టు జనరేట్ చేయాలి అనుకుంటున్నా. దానికి తగ్గ ప్రాంప్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాక దాని చివర్లో యూజింగ్ ది క్యారెక్టర్ ఫ్రమ్ జెన్ ఐడీ అని యాడ్ చేసి ఐడి పేస్ట్ చేయండి. చూడండి, సేమ్ క్యారెక్టర్, సేమ్ డ్రెస్, ఫ్లవర్ కూడా ఏమీ చేంజ్ కాలేదు. కానీ ఫోటోలో అమ్మాయి యాడ్ అయింది. ఈ ట్రిక్‌ని యూజ్ చేసి సేమ్ క్యారెక్టర్స్‌తో ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. ట్రిక్ నెంబర్ 3 యాక్ట్ యాజ్. నార్మల్‌గా మీరు చాట్‌జీపీటీని ఒక క్వెషన్ అడిగితే అది గూగుల్‌లో దొరికే జనరల్ ఆన్సర్ ఇస్తుంది. కానీ మనకి ఎక్స్‌పర్ట్ అడ్వైస్ కావాలి. అప్పుడు దానికి ఒక రోల్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వర్కౌట్ ప్లాన్ కావాలి. నార్మల్‌గా అడిగే కంటే యాక్ట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ అండ్ డైట్ ఎక్స్పర్ట్. నౌ గివ్ మీ ఎ 30 డే వర్కౌట్ ప్లాన్ ఫర్ ఎ బిగినర్ అని అడగండి. లేదా మీరు కోడ్ రాస్తుంటే యాక్ట్ యాజ్ ఎ సీనియర్ పైథాన్ డెవలపర్ అండ్ డీబగ్ దిస్ కోడ్ అని అడగండి. అది ఇచ్చే ఆన్సర్ క్వాలిటీలో మీరే డిఫరెన్స్‌ని చూస్తారు. ట్రిక్ నెంబర్ 4 ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్. ఇది వినడానికి కొత్తగా ఉన్నా చాలా యూజ్ అయ్యే ట్రిక్ ఇది. మనకి అవుట్‌పుట్ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్‌లో రావాలి అంటే ముందు దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్‌కి టాపిక్ మొబైల్ ఫోటోగ్రఫీ. టైటిల్ మొబైల్ ఫోటోగ్రఫీ సీక్రెట్స్. టాపిక్ లైట్‌రూమ్ ఎడిటింగ్. టైటిల్ లైట్‌రూమ్ హిడెన్ ట్రిక్స్. టాపిక్ క్యాప్‌కట్ ఏఐ. టైటిల్ క్యాప్‌కట్ ఏఐ ఫీచర్స్. ఇప్పుడు టాపిక్ గూగుల్ ఫోటోస్ ఏఐ అని అడిగితే చాట్‌జీపీటీ ప్యాటర్న్ ని గమనించి ఇలా ఇస్తుంది. చాలా టైటిల్స్ ని సేమ్ ప్యాటర్న్ లో ఇస్తుంది. నేను మరో టాపిక్ ఇచ్చాను ఎడిటింగ్ ట్రిక్స్ అని చూడండి. చాలా టైటిల్స్ ని సేమ్ ప్యాటర్న్స్ లో సజెస్ట్ చేసింది. స్కూల్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే టీచర్ ఒక స్టూడెంట్ కి చెప్తుంది 2+2 4, 3+3 6, 4+4 8. తర్వాత 5+5 అని అడిగితే స్టూడెంట్ కి ప్యాటర్న్ అర్థమయ్యి 10 అని చెప్తాడు. ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ కూడా అదే. ఏఐకి ముందు 2-3 ఎగ్జాంపుల్స్ చూపించి నేను ఇలాంటి ఆన్సర్స్ కావాలి అని చెప్తున్నాను అని ఏఐకి చెప్పడం లాంటిది. ఏఐ ఆ ఎగ్జాంపుల్స్ ని చూసి మన స్టైల్లో ఆన్సర్స్ ఇస్తుంది. ట్రిక్ 5 ఫోటోగ్రఫీ ప్రాంప్ట్స్. ఏఐతో జనరేట్ చేసిన ఇమేజెస్ చూడగానే ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి అని తెలిసిపోతుంది. అవి రియల్ కెమెరాతో తీసిన ఫొటోస్ లాగా రావాలి అంటే కెమెరా టర్మినాలజీస్ వాడాలి. మీ ప్రాంప్ట్ చివర్లో ఇలా యాడ్ చేయండి. షాట్ ఆన్ 35mm లెన్స్, f1.8 అపర్చర్, సినిమాటిక్ లైటింగ్, గోల్డెన్ అవర్, 8K రెజల్యూషన్, ఫోటో రియలిస్టిక్. ఈ వర్డ్స్ వాడితే మీకు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీసిన రేంజ్లో రియలిస్టిక్ అండ్ డీటెయిల్డ్ ఇమేజెస్ని ఇస్తుంది. మీకు సినిమాటిక్ పోర్ట్రైట్ షాట్స్ కావాలంటే 35mm దగ్గర 85mm, 50mm, 135mm ఇవి యాడ్ చేయండి. ఒక్కో ఎంఎంకి డిఫరెంట్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది. ట్రిక్ నెంబర్ 6 ద TLDR ట్రిక్. మీరు ఒక పెద్ద న్యూస్ ఆర్టికల్ లేదా రీసెర్చ్ పేపర్ చదవాలి, కానీ టైం లేదు. అప్పుడు ఆ టెక్స్ట్ మొత్తం కాపీ చేసి చాట్‌జీపీటీలో పేస్ట్ చేయండి. ఆ టెక్స్ట్ పైన లేదా కింద జస్ట్ దీన్ని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. అంతే, ఎంత పెద్ద ఆర్టికల్ అయినా సరే జస్ట్ 2 or 3 సెంటెన్సెస్‌లో మెయిన్ పాయింట్స్ ఏంటో మీకు సింపుల్‌గా సమ్మరైజ్ చేసి ఇస్తుంది. టైం సేవ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ట్రిక్. మీకేమైనా కాంప్లెక్స్ టాపిక్స్ లైక్ క్వాంటమ్ ఫిజిక్స్, క్రిప్టో కరెన్సీ లేదా షేర్ మార్కెట్ గురించి అర్థం కావట్లేదా?
చాట్‌జీపీటీని అడిగితే అది పెద్ద పెద్ద డెఫినిషన్స్ ఇస్తుందా? అయితే మీ క్వెషన్ చివర్లో ELI5 అని టైప్ చేయండి. ELI5 అంటే ఎక్స్‌ప్లెయిన్ లైక్ ఐ యామ్ 5 ఇయర్స్ ఓల్డ్ అని అర్థం. ఇప్పుడు అది ఎంత కష్టమైన టాపిక్ అయినా సరే ఒక 5 ఏళ్ల పిల్లాడికి చెప్తున్నట్టు చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్‌తో, డైలీ లైఫ్ సిట్యుయేషన్స్‌తో కనెక్ట్ చేసి అర్థమయ్యేలా చెప్తుంది. ట్రిక్ నెంబర్ 8 ఎగ్జాక్ట్ టెక్స్ట్ ఇన్ ఇమేజెస్. ఇమేజెస్‌లో ఏదో ఒక టెక్స్ట్ రాయాలి అనుకున్నప్పుడు అది స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తుంది. ఒక్కోసారి ఏ బదులు ఈ రాయడం అలాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇది అవాయిడ్ చేయడానికి మీరు ఏం రాయాలి అనుకుంటున్నారో దాన్ని డబుల్ క్వాట్స్ లో పెట్టండి. ఎగ్జాంపుల్ కి ఏ నియాన్ సైన్ బోర్డ్ ఆన్ ఏ వాల్ దాట్ ఎక్స్ప్లిసిట్లీ రీడ్స్ కాఫీ ఫస్ట్ ఇన్ గ్లోయింగ్ లెటర్స్. ఇలా డబుల్ క్వాట్స్ వాడి ఎక్స్ప్లిసిట్లీ రీడ్స్ అని టైప్ చేస్తే 99% అక్యురసీతో మీకు ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ ప్రింట్ అయి వస్తుంది. ట్రిక్ నెంబర్ 9 ట్యాబులర్ అవుట్పుట్. మనం ఏదైనా రెండింటిని కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు లేదా డేటాని చదవాలి అనుకున్నప్పుడు పారాగ్రాఫ్స్ చదవడం చిరాకు. చాట్‌జీపీటీని డైరెక్ట్ గా టేబుల్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ ఐఫోన్ 18 అండ్ సామ్సంగ్ S26 ఇన్ ఏ టేబుల్ ఫార్మాట్ బేస్డ్ ఆన్ ప్రైస్, బ్యాటరీ, కెమెరా అండ్ ప్రాసెసర్ అని అడిగి చూడండి. అది మీకు పాయింట్స్ గా కాకుండా ఒక నీట్ టేబుల్ డ్రా చేసి ఇస్తుంది. దీన్ని మీరు డైరెక్ట్ గా కాపీ చేసుకుని మీ ఎక్సెల్ లేదా వర్డ్ డాక్యుమెంట్స్ లో వాడుకోవచ్చు. ట్రిక్ నెంబర్ 10 చైన్ ఆఫ్ థాట్. ఇదే మనం వాడే ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్. మ్యాథ్ ప్రాబ్లమ్స్ లేదా లాజికల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు చాట్‌జీపీటీ ఒక్కోసారి డైరెక్ట్ గా రాంగ్ ఆన్సర్ ఇస్తుంది. ఎందుకంటే అది ఫాస్ట్ గా గెస్ చేస్తుంది. ఇది జరగకుండా ఉండాలంటే మీ ప్రాంప్ట్ లాస్ట్ లో థింక్ స్టెప్ బై స్టెప్ బిఫోర్ గివింగ్ ది ఫైనల్ ఆన్సర్ అని యాడ్ చేయండి. ఇప్పుడు అది డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వకుండా ముందు ఒక లాజిక్ బిల్డ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తుంది. దీనివల్ల అవుట్పుట్ అనేది 100% అక్యురేట్ గా వస్తుంది. 0 మిస్టేక్స్ ఉంటాయి. సో ఇవి 10 మైండ్ బ్లోయింగ్ చాట్‌జీపీటీ ట్రిక్స్. ఈ ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ బాగా నచ్చింది అండ్ మీరు దేన్ని ముందుగా ట్రై చేస్తారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏఐని ఎవరు బాగా వాడుకోవడం నేర్చుకుంటారో ఫ్యూచర్ వాళ్ళదే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఏఐ అప్డేట్స్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.